Welcome back to our channel English with Shua sir. Today we are going to master one of the most important grammar topics for all competitive exams, that is subject verb agreement. Before diving into the subject, first let's understand what is subject. మనకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ టాపిక్ అర్థం కావాలంటే ఫస్ట్ మనకు సబ్జెక్ట్ అంటే ఏంది, వర్బ్ అంటే ఏంది, వాటి రూల్స్ ఏందో మనము తెలుసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కానిస్టేబుల్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఉన్న క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. Before learning subject verb agreement, we must first understand two words. What is subject and what is verb? Without this, grammar is impossible. First, మనకు వాట్ ఈస్ సబ్జెక్ట్ అన్నదాన్ని చూసుకుంటే ఇక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. రవి ప్లేస్ క్రికెట్. రవి ప్లేస్ క్రికెట్ అన్న సెంటెన్స్లో ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో ద వర్క్ డూయర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సబ్జెక్ట్. ద సబ్జెక్ట్ ఈస్ ద వర్క్ డూయర్. హూ ఈస్ ప్లేయింగ్ క్రికెట్? రవి ఈస్ ప్లేయింగ్ క్రికెట్. సింపుల్గా సబ్జెక్ట్ అంటే వర్క్ డూయర్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈస్ సింగింగ్. హూ ఈస్ సింగింగ్? షీ. She is the subject. The dog is barking. Who is barking? The dog. The dog is the subject. Students are studying. Who is studying? Students. వర్క్ డూవర్ని సబ్జెక్ట్గా అనుకుంటాం. సబ్జెక్ట్స్గా మనకి ఏమేమి వస్తాయి? ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, లేకపోతే ఎనీ నేమ్ కమ్స్ అండర్ సబ్జెక్ట్. మనకు సబ్జెక్ట్ క్లారిటీ వచ్చింది కదా. వర్క్ డూవర్ని మనం సబ్జెక్ట్ అంటాం. వర్బ్ విషయానికి వస్తే ఫస్ట్ వర్బ్ని తెలుగులో ఏమంటాం? క్రియ. క్రియ అంటే పని. రవి ప్లేస్ క్రికెట్. రవి ఏం చేస్తున్నాడు? ప్లేస్. ప్లేస్ అనేది వర్బ్. ప్లేస్ టెల్స్ us what action is happening. A verb is a word that shows action or state. వర్బ్ అంటే క్రియ, పనిని తెలియజేసేదే వర్బ్. సబ్జెక్ట్ అంటే ఆ పని ఎవరు చేస్తున్నారో వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈట్, రన్స్, ఈస్, ఆర్, వర్స్, లైక్స్. ఇక్కడ ఇమేజెస్లో కూడా చూడండి. ఈటింగ్, ప్లేయింగ్, రన్నింగ్, బ్యాటింగ్, స్లీపింగ్, ఈటింగ్, కిస్సింగ్, దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ వర్బ్. వర్బ్ అంటే సింపుల్గా మనం క్రియ. ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ద బాయ్స్ ఆర్ రన్నింగ్. హూ ఇస్ ద సబ్జెక్ట్ ఇన్ దట్? హూ ఇస్ రన్నింగ్? దట్ ఈస్ ద సబ్జెక్ట్. ద గర్ల్ సింగ్స్. ఇక్కడ ఎవరు పాడుతున్నారు? దట్ ఈస్ సబ్జెక్ట్. ఏం చేస్తున్నారు? దట్ ఈస్ వర్బ్. రైట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అయితే ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ వన్ సబ్జెక్ట్, వన్ వర్బ్. ప్రతి సెంటెన్స్లో మనకు సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. ఏ సబ్జెక్ట్కి ఏ వర్బ్ వస్తుంది అనేది టేబుల్లో పెట్టాం. ఫస్ట్ ఇంగ్లీష్లో మనకు 3 పర్సన్స్ ఉంటారు. ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ ప్లూరల్. ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ప్రియారిటీ. మీరు ప్రియారిటీ ఫస్ట్ ఎవరికి ఇస్తారు? మీకు మీరు ప్రియారిటీ ఇచ్చుకుంటారు. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ. తర్వాత ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు? వి. వి కమ్స్ అండర్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్. సెకండ్ పర్సన్ సింగులర్ ఎవరు? యూ. ప్లూరల్ కూడా సెకండ్ పర్సన్ యూనే అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్. థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. అయితే ఈ సబ్జెక్ట్స్కి వాటికి సంబంధించిన వర్బ్స్ మాత్రమే వస్తాయి. ఐ యామ్, ఐ వర్స్, ఐ హ్యావ్, వి ఆర్, వి వర్, వి హ్యావ్. యూ కూడా సేమ్. యు ఆర్, యు వర్, యు హ్యావ్. హీ, షీ, ఇట్ కమ్స్ అండర్ సింగులర్ థర్డ్ పర్సన్. సో సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్ వర్బ్. హీ ఈస్, షీ వాస్, ఇట్ హ్యాస్. దే ఆర్, దే వర్, దే హ్యావ్. అయితే సింగులర్కి సింగులర్ వర్బ్స్ వస్తాయి, ప్లూరల్కి ప్లూరల్ వర్బ్స్ వస్తాయి. ఎందుకు అలా వస్తాయి? మనం తెలుగులో కూడా సింగులర్ పర్సన్ ఏమంటాం? తింటున్నది, తింటున్నాడు అని అంటాం. అదే ప్లూరల్ అయితే తింటున్నారు అని అంటాం. ద సేమ్ థింగ్ హియర్. సింగులర్కి సింగులర్ వర్బ్స్, ప్లూరల్కి ప్లూరల్ వర్బ్స్. సింగులర్ అంటే తెలుసు కదా, వన్ ఐటమ్. ప్లూరల్ అంటే మోర్ దాన్ వన్. సింగులర్ సింగులర్, ప్లూరల్ ప్లూరల్. హియర్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఐ యామ్ ప్లేయింగ్, ఐ వాజ్, ఐ హ్యావ్ ఎ కార్, we are playing, we were eating, we have a house, you are playing, you are eating, you have a car, he is playing, it was eating, she has a necklace, they are playing, they were eating, they have a house. ఈ బాక్స్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇట్ విల్ బి యూస్ఫుల్.
ఏ సబ్జెక్ట్కి ఏ వర్బ్ వస్తుందో తెలిస్తే ఈ టాపిక్ క్లారిటీ వస్తుంది. ఈ టాపిక్ వస్తే మనకు టెన్సెస్ వస్తాయి, పాసివ్ వాయిస్ వస్తుంది, కండిషనల్ క్లాజ్ కూడా వస్తుంది. మనకు ఒక్కొక్క టాపిక్ అన్నది ఇంటర్లింక్డ్ ఉంటుంది. దిస్ ఈస్ ద బేసిక్ ఆఫ్ ఆల్ ద గ్రామర్. సబ్జెక్ట్ వర్బ్ రిలేషన్షిప్కి వద్దాం. మీకు సబ్జెక్ట్ అంతా అర్థమైంది కదా. సబ్జెక్ట్ అంటే వర్క్డ్ వర్బ్, ఎవరు చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. అదే ఏ పని చేస్తున్నాడో దాన్ని వర్బ్ అంటాం. క్రియని మనం వర్బ్ అంటాం. ఎవరు చేస్తున్నారో వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ వన్ సబ్జెక్ట్, వన్ వర్బ్. షీ లైక్స్. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ షీ అనేది సింగులర్, మరి ఎస్ ఎందుకు వచ్చింది సార్? ఎస్ యాడ్ చేసినంత మాత్రాన అది ప్లూరల్ వర్బ్ అని కాదు. హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయడం జరుగుతుంది. ఇది మనం నెక్స్ట్ టాపిక్లో టెన్సెస్లో ఇంకా డెప్త్గా మనం అర్థం చేసుకుందాం. హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ మెయిన్ వర్బ్కి యాడ్ చేయడం జరుగుతున్నది. అంతేగాని ఎస్ ఉంది కదా అని దాన్ని ప్లూరల్ వర్బ్ లాగా కన్సిడర్ చేయకండి. షీ లైక్స్ కాఫీ, దే లైక్ కాఫీ. అయితే షీ ఈజ్ అన్నది సింగులర్కి సింగులర్, ప్లూరల్కి ప్లూరల్. ఈ ఒక్క కాన్సెప్ట్ మీకు గుర్తుంటే అన్ని రూల్స్ అర్థమవుతాయి మీకు. సింగులర్ సబ్జెక్ట్ వస్తే సింగులర్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే ప్లూరల్ వర్బ్. సింగులర్ అంటే తెలుసు కదా, ఒకరు. ప్లూరల్ అంటే తెలుసు కదా, మోర్ దాన్ వన్. Golden rule of subject verb agreement. Which is correct here? The list of items are on the table. The list of items is on the table. ఇందులో కరెక్ట్ సెంటెన్స్ ఏది అకార్డింగ్ టు యూ? టెల్ మీ. సింగులర్కి సింగులర్ అని అన్నాం, ప్లూరల్కి ప్లూరల్ అని అన్నాం. మరి సింగులర్ ఏంది, ప్లూరల్ ఏంది? ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ ఆన్ ద టేబుల్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఎందుకు? మనకు ద లిస్ట్ ఏంటిది, ఇది ద లిస్ట్. ఎన్ని లిస్టులు ఉన్నాయి? ఒకటే లిస్ట్ ఉంది. సో సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ వర్బ్. మనకి ఇది ఈజీగా అర్థం కావాలంటే మనము లిస్ట్ సబ్జెక్ట్ నుండి వర్బ్ వరకు మధ్యలో ఉన్నదంతా స్ట్రైక్ చేస్తే మనకు రియల్ సబ్జెక్ట్ ఏందో అర్థమవుతుంది. రియల్ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వర్బ్ కమ్స్ అండర్ సింగులర్. సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ వర్బ్. మనకు ఈ స్లైడ్స్ మొత్తం ఒక రెండే రూల్స్ మీద నడుస్తాయి. సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ వర్బ్. ప్లూరల్ సబ్జెక్ట్, ప్లూరల్ వర్బ్. ఈ రెండు అర్థమైతే మనకు అన్ని రూల్స్ ఈజీగా అర్థమవుతాయి. అండ్ ఆల్సో టెన్సెస్ ఈజీగా వస్తాయి. యాజ్ ఐ టోల్డ్, ఈచ్ టాపిక్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఐ యామ్ అ బాయ్. ఇక్కడ ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది. సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ వర్బ్. షీ ఈజ్ సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ వర్బ్. మరి ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్ అన్నది సెకండ్ రూల్. దే అన్నది ఒకరికన్నా ఎక్కువ ఉన్నాం కదా, కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్. ప్లూరల్ వర్బ్. దే ఆర్ గర్ల్స్, దే ఆర్ బాయ్స్. ప్లూరల్ సబ్జెక్ట్, ప్లూరల్ వర్బ్. సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ వర్బ్. Let's understand the third rule. Two subjects together. When two or more singular subjects are joined together, plural verb is used. అంతే కదా, రెండు కానీ అంతకన్నా ఎక్కువ కానీ సింగులర్ సబ్జెక్ట్స్ అంటే ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉన్నప్పుడు వాళ్ళని ప్లూరల్ గానే కన్సిడర్ చేస్తాము. కాబట్టి మనకు ప్లూరల్ వర్బ్ వస్తుంది అన్నది రూల్. రామ్ అండ్ శ్యామ్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆర్ అని వస్తుంది, ప్లూరల్ వర్బ్. సీత అండ్ గీత. రామ్ అండ్ శ్యామ్ ఆర్ కమింగ్, సీత అండ్ గీత ఆర్ గోయింగ్ టు ముంబై. సీత అండ్ గీత అన్నది ప్లూరల్ సబ్జెక్ట్, ఆర్ అన్నది ప్లూరల్ వర్బ్. అయితే ఇందులో ఒక ఎక్సెప్షన్ ఉంది. వెన్ టూ సబ్జెక్ట్స్ టుగెదర్ ఎక్స్ప్రెషన్ వన్ ఐడియా, మళ్ళీ ఇక్కడ సింగులర్ వర్బ్ ఈజ్ యూజ్డ్. బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్. బ్రెడ్ అండ్ బటర్ హోల్ కమ్స్ అండర్ వన్ యూనిట్. ఒకటిగా కన్సిడర్ చేసినప్పుడు మనం బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ అని వాడతాం. ఇంకొక ఎగ్జాంపుల్, టామ్ అండ్ జెర్రీ ఈజ్ అ ఫన్నీ సిరీస్. టామ్ అండ్ జెర్రీ అనేది ఒక సిరీసా, రెండు సిరీస్లా? అదంతా టామ్ అండ్ జెర్రీ అనేది ఒక పేరు, ఒకటి ఉంది కాబట్టి సింగులర్ సబ్జెక్ట్. we have to use singular verb. Words that look plural but are singular. అయితే మనకు ఎస్ అని పక్కనున్నంత మాత్రాన సింగులర్ అని అనుకోవద్దని చెప్పినాం కదా. న్యూస్ సింగులరే కాబట్టి సింగులర్ వర్బ్ వాడతాం. మ్యాథమెటిక్స్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అక్కడ? ఒకటే సబ్జెక్ట్ ఉంది కాబట్టి సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ వర్బ్. ఫిజిక్స్ ఎన్ని ఉన్నాయి? సింగులర్. ఏ వర్బ్ వాడాలి? సింగులర్ వర్బ్ వాడతాం. Politics singular verb is. The news is good, mathematics is easy, economics is my favorite subject.
రూల్ నెంబర్ 5, రూల్ నెంబర్ 6, దీస్ ఆర్ వెరీ ఈజీ. మనకు ఈచ్, ఎవ్రీ, ఎవ్రీవన్, ఎవ్రీబడి, సంబడి, నోబడి, ఎనీబడి, ఎనీవన్, ఈదర్, నీదర్ ఇవన్నీ వచ్చినప్పుడు మనము సింగులర్ వర్బ్ మాత్రమే వాడాలి. ఎందుకంటే అక్కడ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి. నోబడి ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్, ఇక్కడ నోబడి అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వర్బ్. ఎవ్రీవన్ సింగులర్ సబ్జెక్ట్, ఈజ్ సింగులర్ వర్బ్, రెడీ ఎవ్రీవన్ ఈజ్ రెడీ, ఈచ్ ఆఫ్ ద బాయ్స్ హ్యాస్ అ బుక్, ఈచ్ అన్నప్పుడు సింగులర్ కాబట్టి మనం సింగులర్ వర్బ్ వాడాము. మనకు చెప్పిన కదా ఇట్లా స్ట్రైక్ చేయొచ్చు మీరు ఏంది సబ్జెక్ట్ నుండి వర్బ్ వరకు మధ్యలో ఉన్నాయన్ని స్ట్రైక్ చేస్తే ఈచ్ ఒకటి సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వర్బ్. ఈచ్ ఆఫ్ ద యాపిల్స్, ఈచ్ సింగులర్ సో ఈజ్, ఈచ్ ఆఫ్ ద యాపిల్స్ ఈజ్ జ్యూసీ. నెక్స్ట్ రూల్, ఈదర్ ఆఫ్ ద ఆన్సర్స్ ఈజ్ కరెక్ట్, నీదర్ ఆఫ్ దెమ్ వాజ్ లేట్, నీదర్ ఆఫ్ ద మెన్ వాజ్ అ థీఫ్. ఇక్కడ ఈదర్ నీదర్ వచ్చినప్పుడు ఈచ్, ఎవ్రీ, ఎవ్రీవన్, ఎవ్రీబడి, సంబడి, నోబడి, ఎనీబడి అండ్ ఎనీవన్ వచ్చినప్పుడు బ్లైండ్గా కన్సిడర్ దట్ యాజ్ సింగులర్ సబ్జెక్ట్ అండ్ యూ కెన్ యూస్ సింగులర్ వర్బ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ విల్ రిప్లై టు ఇట్ అండ్ వి షల్ డిస్కస్. నార్, ఆర్ అయితే ఈ రూల్ నేర్చుకుంటే నెక్స్ట్ రూల్ కూడా మీకు ఈజీ అవుతుంది. ఈదర్ ద టీచర్ ఆర్ ద స్టూడెంట్స్ ఆర్ కమింగ్. సార్ ఈదర్ ఉంటే మీరు సింగులర్ అని అన్నారు, మళ్ళీ ఈదర్ ఉన్నది మీరు సింగులర్ అని ఎందుకు అనట్లేరు అని అంటే ఈదర్ ఆర్, నీదర్ నార్ ఈ రెండు వచ్చినప్పుడు వీ హ్యావ్ అనదర్ రూల్. వర్బ్ అగ్రీస్ విత్ నియరెస్ట్ సబ్జెక్ట్, ఈదర్ ద టీచర్ ఆర్ ద స్టూడెంట్స్. నియరెస్ట్ సబ్జెక్ట్ ఏముంది వర్బ్కి, స్టూడెంట్స్ అని ఉంది కాబట్టి స్టూడెంట్స్ ప్లూరల్ కాబట్టి మనం ఆర్ అని వాడాం. స్టూడెంట్స్ ఆర్ కమింగ్. హియర్ neither the students nor the teacher is coming. ఇక్కడ నియరెస్ట్ సబ్జెక్ట్ ఏంది, టీచర్. టీచర్ ఈజ్ కమింగ్. ద వర్బ్ మ్యాచెస్ ద సబ్జెక్ట్ క్లోజెస్ట్ టు ఇట్. మనకు దగ్గర ఉన్న సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వాడతాం, ప్లూరల్ అయితే ప్లూరల్ వాడతాం. ఇదే రూల్కి ఎగ్జాక్ట్గా అపోజిట్ యాజ్ వెల్ యాజ్. అక్కడ ఈదర్ ఆర్ నీదర్ నార్, ఇక్కడ యాజ్ వెల్ యాజ్ వచ్చినప్పుడు మనము ఫస్ట్ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వాడతాం, ప్లూరల్ అయితే plural వాడతాం. If the subjects are joined by as well as, the verb must agree with the first subject irrespective of whether it is singular or plural. Ram as well as Sham was missing. మనకు as well as వచ్చిందంటే నెక్స్ట్ సెంటెన్స్ చదవకుండా డైరెక్ట్ సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సింగులర్ వర్బ్ పెట్టొచ్చు. was missing. My friends as well as my colleagues are going abroad. My friends are going abroad. ఫస్ట్ సబ్జెక్ట్ కన్సిడర్ చేయాలి as well as వస్తే. అదే మనకు ఈదర్ ఆర్ నీదర్ నార్ వచ్చినప్పుడు సెకండ్ సబ్జెక్ట్ ఆర్ నియరెస్ట్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేయాలి. దిస్ ఈస్ క్వైట్ అపోజిట్. జస్ట్ రిమెంబర్ బోత్ ద రూల్స్. ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంకోటి ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఇంకొకటి మనకు గ్రూప్ అని వచ్చినప్పుడు మనం సింగులర్ కన్సిడర్ చేయాలా ప్లూరల్ కన్సిడర్ చేయాలా అని వస్తే మనం ఏదైనా కన్సిడర్ చేయొచ్చు, బట్ బెటర్ టు గో విత్ ప్లూరల్. Words such as audience, congregation, crowd, group and family take a singular or plural verb depending upon the sentence, but it is always safe to use a plural verb with these nouns. అయితే మనకు సింగులర్ తీసుకోవచ్చు ప్లూరల్ తీసుకోవచ్చు, కానీ ప్లూరల్ వర్బ్ కన్సిడర్ చేయడమే సేఫ్ అని అంట. ద ఫ్యామిలీ ఆర్ అవర్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఇక్కడ ఫ్యామిలీ అన్నది సింగిల్ యూనిటే, కానీ అందులో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ప్లూరల్ లాగా తీసుకున్నాం. Examples, if you see the examples, you will get the clarity. This is the exemption I told. In some cases, you can also use singular verb with a plural subject. The audience is very excited. Audience andaru single unit. Kabatti singular subject వచ్చింది కాబట్టి singular verb వాడతాం. The crowd is coming in huge numbers. The crowd అన్నది singular subject కన్సిడర్ చేయడం జరిగింది. So is singular verb. In these sentences, audience and crowd are plural subjects, but singular verb is used because they are treated as a group. A group ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఒక్కటే గ్రూప్గా ట్రీట్ చేయడం జరిగింది. ఒక్కటంటే సింగులర్ వచ్చింది కాబట్టి సింగులర్ వర్బ్ వాడాం. ఇక్కడ ఏమేమి మనము సింగులర్గా ప్లూరల్గా కన్సిడర్ చేయొచ్చు ఇచ్చారు. టీమ్, గవర్నమెంట్, జ్యూరీ. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ద టీమ్ ఈజ్ విన్నింగ్ అంటే టీమ్ ఒక యూనిట్గా కన్సిడర్ చేయడం జరిగింది కాబట్టి ఈజ్ విన్నింగ్ అని వాడాం. ద టీమ్ ఆర్ ఫైటింగ్
ఇండివిజువల్గా చూసుకుంటే ఆర్ అని వాడతాం. సార్ మరి మనకు సింగులర్ వాడాలా ప్లూరల్ వాడాలా ఎట్లా తెలుస్తుంది అన్నప్పుడు మన క్వశ్చన్ ముందు ఇక్కడ ముందు కొంచెం ఇంకొక సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్ని ఆధారంగా చేసుకొని టీమ్ అన్నది ఇండివిజువల్గా మనకు మెన్షన్ చేస్తున్నారా గ్రూప్గా మెన్షన్ చేస్తున్నారా మనకు అర్థమవుతుంది. మనకు సెంటెన్సెస్ చదవడం అర్థమైతే ఈజీగా యూ కెన్ డూ దిస్. ద జూరీ వాజ్ డిసైడింగ్ ద కేస్. జూరీ అంటే అందరూ ఒక గ్రూప్గా డిసైడ్ చేస్తున్నారు. ద జూరీ వర్ డివైడెడ్ ఆన్ ద కేస్ అని అంటే అందులో ఉన్న జూరీలో ఉన్న మెంబర్స్ కొంతమంది ఎస్ అని కొంతమంది నో అని డివైడ్ అయ్యారు. ఇక్కడ సింగులర్ వచ్చింది కాబట్టి సింగులర్ వర్బ్ వాడాం, ప్లూరల్ వచ్చింది కాబట్టి ప్లూరల్ వర్బ్. యాజ్ ఐ టోల్డ్ మన రూల్స్ అన్ని సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వర్బ్ ప్లూరల్ సబ్జెక్ట్ ప్లూరల్ వర్బ్. దట్ ఈస్ ద మెయిన్ రూల్స్ ఆఫ్ దిస్ టాపిక్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. రూల్ నెంబర్ 10. If the words are joined to a singular subject by with a singular verb is used. ఇక్కడ విత్ అని వచ్చిందంటే మనం సింగులర్ వర్బ్ మాత్రమే వాడాలి. ద ప్రైమ్ మినిస్టర్ విత్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్ ఈజ్ సపోజ్ టు బి ప్రజెంట్. మనకు ప్రైమ్ మినిస్టర్ సింగులర్ కాబట్టి మనం ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ వాడాం. విత్ అని వచ్చి ఏ ప్లూరల్ వర్బ్ కానీ సింగులర్ ప్లూరల్ సబ్జెక్ట్ కానీ సింగులర్ సబ్జెక్ట్ కానీ వాడినా మనం మాత్రం స్టార్టింగ్ ఉన్న సబ్జెక్ట్తోనే మనము వర్బ్ అన్నది సింగులరా ప్లూరలా తీసుకోవాల్సి వస్తుంది. ద వర్డ్ విత్ డజంట్ చేంజ్ ద మెయిన్ సబ్జెక్ట్. ఇస్ ఇట్ క్లియర్? If you have any doubts, put it in the comment box. If you like the content, please do subscribe our channel, share it to your friends and like the videos. మనకు రూల్ నెంబర్ 11 చూసుకుంటే నౌన్ లైక్ గ్లాసెస్, ప్యాంట్స్, trousers, shoes, people, police, Caesars always take plural verb. Also descriptive nouns like the rich, blind, guilty are always plural. కొన్ని అన్కౌంటబుల్ నౌన్స్ ఉంటాయి. మనము అది సింగులరా ప్లూరలా చెప్పడానికి డౌట్గా ఉంటుంది. సింగులర్ అనాలా ప్లూరల్ అనాలా. ఈవెన్ దోస్ కన్సిడర్డ్ యాజ్ అ ప్లూరల్. ఇక్కడ యువర్ షూస్ ఆర్ గ్లాసీ. షూస్ అనేవి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అక్కడ మనకు చూసుకోవాల్సింది సింగులర్ అయితే సింగులర్ వర్బ్ వాడాలి, ప్లూరల్ అయితే ప్లూరల్. షూస్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ అని వాడతాం. యువర్ షూస్ ఆర్ గ్లాసీ. బట్ విత్ అ పెయిర్, ఆ పెయిర్ అన్నాం అన్నప్పుడే మనకు అర్థమైపోతుంది సింగులర్ అని. a pair of branded shoes is quite expensive these days. మనకి ఇక్కడ డౌట్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ నుంచి వర్బ్ వరకు స్ట్రైక్ చేయాలి. a pair singular verb. when used with a pair of they become a singular. as I told మనము ఆ సింగులర్ వచ్చినప్పుడు మనం సింగులర్ వాడతాం. రూల్ 13 స్పెషల్ కేసెస్. Uncountable nouns like advice, news, media, stationery, weather, progress are singular and take a singular verb. మనకు న్యూస్ ఆల్రెడీ మనం రూల్స్లో చూసాం. న్యూస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ కాబట్టి మనము సింగులర్ వర్బ్ వాడతాం. వన్ మస్ట్ నాట్ ఆఫర్ అడ్వైజ్. మనము అన్కౌంటబుల్ నౌన్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు గో విత్ సింగులర్. మనం మెజర్ చేయలేనివి కాబట్టి మనం దాన్ని సింగులర్ యూనిట్గానే కన్సిడర్ చేయాలి. అండ్ ఆల్సో 13th రూల్. A singular verb is used when plural noun denotes some specific quantity or amount. ఒకవేళ సింగులర్ వర్బ్ మనం ప్లూరల్ నౌన్ ఎప్పుడైతే ఒక స్పెసిఫిక్ క్వాంటిటీని డిసైడ్ చేస్తుందో, ఈవెన్ దిస్ ఈజ్ లైక్ అ గ్రూప్. 150 రూపీస్ అన్నది ఒక గ్రూప్ కదా. 150 రూపీస్ అన్నది ఒక సర్టెన్ అమౌంట్, స్పెసిఫిక్ అమౌంట్ కాబట్టి ఈజ్ టూ మచ్ ఫర్ దిస్ బ్యాగ్. 2/3 ఆఫ్ ద సిటీ ఈజ్ ఇన్ రూయిన్స్ అంటే డిస్ట్రాయ్ అవుతుందని దాని అర్థం. సింగులర్ మనం దీన్ని సింగులర్ కన్సిడర్ చేయాలని అన్నారు కాబట్టి సింగులర్ వర్బ్ వాడతాం. we have discussed all the rules. let's solve the previous year questions. ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసుకొని ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్స్ సో దట్ మీకు ఎంతవరకు రూల్స్ అర్థమైనాయో మనకు అర్థమవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సరే, పాజ్ ద వీడియో అండ్ సాల్వ్ ఇట్. నౌ ఐల్ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్. a pair of socks dash missing from my room. ఇది ప్రిలిమ్స్కి వచ్చిన క్వశ్చన్. మనకు ప్రిలిమ్స్లో 6 క్వశ్చన్స్ వచ్చాయి ఈ టాపిక్ నుంచి. హౌ మెనీ క్వశ్చన్స్ డిడ్ వి గెట్? 6 క్వశ్చన్స్. హెవీ వెయిటేజ్ ఫర్ దిస్ టాపిక్. ఈ టాపిక్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగినది ప్రిలిమ్స్లో. a pair of socks. A.
ఏ అన్నాం కాబట్టి మనకు సింగులర్ వర్బ్ సింగులర్ సబ్జెక్ట్ అని అర్థమవుతుంది. ఇప్పుడు సింగులర్ వర్బ్ వాడాలి. మనం ఎలిమినేషన్ త్రూ వెళ్దాం. ఫస్ట్ హ్యావ్ అన్నది ప్లూరల్, ఆర్ అన్నది కూడా ప్లూరల్. మనకు ఇక్కడ ఉన్నది సి అండ్ ఏ. ఆ పెయిర్ ఆఫ్ సాక్స్ హ్యాస్ బీన్ మిస్సింగ్, ఎందుకంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. హ్యాస్ బీన్ మిస్సింగ్ కాబట్టి ద ఆన్సర్ ఈస్ ఏ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. ద పోలీస్ మనం ఇంతకు ముందే చూసాం, సర్టెన్ వర్డ్స్ కమ్స్ అండర్ ప్లూరల్. ద పోలీస్ అన్నప్పుడు అది ప్లూరల్గా కన్సిడర్ చేయమని చెప్పినారు. ద పోలీస్ ఇక్కడ ప్లూరల్ ఏమేమి ఉన్నాయి? హ్యావ్ ఉంది, ఆర్ ఉన్నది. ద పోలీస్ ఆర్ అరెస్టెడ్ ద థీవ్స్ అన్నది రాంగ్. హ్యావ్ అరెస్టెడ్ ద థీవ్స్, ఎందుకంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ద థీవ్స్. ఈదర్ అనగానే మనకేం రావాలి? సింగులర్ వర్బ్ అని రావాలి. ఇక్కడ సింగులర్ వర్బ్స్ ఏమున్నాయి? ఎస్, లీడ్స్. ఎస్ అని కన్సిడర్, ఎస్ ఉన్నంత మాత్రాన సింగులర్ ఉండదని చెప్పినాం కదా. సింగులర్ వచ్చినప్పుడు ఎస్ విల్ బి యాడెడ్. ఈదర్ ఆఫ్ ద ఈదర్ ఆఫ్ ద ఫుడ్ పాత్స్ లీడ్స్ టు ద సూపరింటెండెంట్స్ హౌస్. ఇది ప్రిలిమ్స్ 2022లో వచ్చింది. రాధా అండ్ రీమా ఎంతమంది ఉన్నారు? 2. సో ఇక్కడ ప్లూరల్ వర్బ్ ఏమున్నది? ఆర్. రాధా అండ్ రీమా ఆర్ బిజినెస్ పార్ట్నర్స్. వి ఫస్ట్ సింగులరా ప్లూరలా? ప్లూరల్. ఇక్కడ కింద ప్లూరల్ ఏమున్నాయి? క్లియర్గా మనకు ఇది. వి హ్యావ్ 2 daughters. ఈదర్ మాయా ఆర్ హిస్ ఫ్రెండ్ మంజు. ఇది వచ్చినప్పుడు ఏమని అన్నారు? ఈదర్ ఆర్ వచ్చినప్పుడు నియరెస్ట్ సబ్జెక్ట్ ఈస్ సింగులర్. సో యూ హ్యావ్ టు యూస్ సింగులర్. కింద సింగులర్ ఏమున్నాయి? వాజ్ ఉంది అండ్ ఆల్సో ఈజ్ ఉంది. ఈదర్ మాయా ఆర్ హర్ ఫ్రెండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పిక్నిక్. వాజ్ రెస్పాన్సిబుల్ కూడా వస్తుంది ఇన్ సమ్ కేసెస్, బట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి ఇక్కడ ముందు ఇక్కడ ఇట్లా ఈజ్ కానీ వర్స్ కానీ వచ్చినప్పుడు దే విల్ కన్సిడర్ బోత్ ద ఆన్సర్స్ రైట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్స్ టు సక్సెస్. ఇక్కడ సీక్రెట్స్ అని వచ్చింది, 1 అని వచ్చింది. ఏది కన్సిడర్ చేయాలి? నేనేమని చెప్పిన, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని స్ట్రైక్ చేయండి. 1 ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్స్ అంటే ఎన్ని? ఒక్కటే ఉంది, సింగులర్. ఇక్కడ కింద సింగులర్ వర్బ్స్ ఏమున్నాయి? ఈజ్ ఉంది, హ్యాస్ ఉంది. బట్ ఈజ్ ఈజ్ అ రైట్ ఆన్సర్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్స్ టు సక్సెస్ ఈజ్, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ అగైన్స్ సమ్వన్, బీ ఫర్ సంథింగ్. ఇక్కడ బీ ఫామ్ వచ్చింది కాబట్టి ఈజ్ అని వస్తుంది. ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ డిజిటల్ ఇండియా హ్యాస్ బీన్. బిగ్గెస్ట్ అన్నప్పుడే మనకు సింగులర్ వచ్చింది. కింద సింగులర్ ఏమేమి ఉన్నాయి? ఈజ్ ఉంది, హ్యాస్ ఉంది. ఇప్పుడు డస్ కూడా ఉంది. ఇక్కడ ఆల్రెడీ హ్యాస్ వచ్చినప్పుడు హ్యాస్ వాడడం కరెక్టా? కాదు. ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఈజ్ ట్రెమెండస్ సక్సెస్ ఇన్ ఎన్షూరింగ్ డిజిటల్ ఇన్క్లూజన్ ఫర్ ఆల్ ఇన్ ఇండియా. ఇది మెయిన్స్ 2023లో వచ్చింది. యాజ్ ఐ టోల్డ్, ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నేర్చుకుంటే మీకు టెన్సెస్ వస్తాయి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ వస్తుంది, కండిషనల్ క్లాజెస్ వస్తాయి. యూ విల్ హ్యావ్ బేసిక్స్ ఇన్ గ్రామర్ ఇఫ్ యూ లెర్న్ దిస్ టాపిక్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కీప్ ఇట్ ఇన్ కమెంట్ బాక్స్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకేదైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కరెక్ట్ మై, if you find any doubts or any corrections in my video, please do suggest and encourage me. Thank you. Bye. Meet you in the next video with another topic.